ఇలాంటి ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఈజీగా ఎలా చేయాలి అనేది చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి a/2 = b/3 4 5 c ఏంటి అని అంటే మనకి a/2 చూడండి, a/2 b/3 c/4 ఇలా ఇచ్చినప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే ఇక్కడ దీని వాల్యూ p అనుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే a/2 = p, b/3 = p అండ్ c/4 = p. సో a = 2p, b = 3p, c = 4p. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. a/b/c అన్నారు కదా, సో 2p 3p 4p. ఇక్కడ p క్యాన్సిల్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 2:3:4. అదర్వైజ్ మనం ఇంకేంటంటే డైరెక్ట్గా ఆన్సర్ కూడా రాయొచ్చండి. ఏవైతే డినామినేటర్స్ ఇచ్చారో ఇదంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఒకవేళ డౌట్ వస్తుంది కదా, సో అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్గా రాయొచ్చు 2, 3, 4. a/b/c అన్నప్పుడు 2:3:4 ఈజ్ ద ఆన్సర్.